దేవుని నామములో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. ఈ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. వారు ధూళి తొట్టిల్లుటకు కారణమేమీ లేదు. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 165వ వచనం. మనం ఏదైనా ఒక దాన్ని ప్రేమించాము అనుకోండి, ఆ ప్రేమించిన దాన్ని మనం ఏం చేయడానికి అనుసరిస్తాం? సహజంగా మనం ఏదైతే ప్రేమిస్తామో అది ఆచరించడానికి ఒక వ్యక్తిని ప్రేమించామనుకోండి, ఆ వ్యక్తికి ఏదైతే ఇష్టమో మనకు అదే ఇష్టంగా చేసుకోవడానికి ఇష్టపడతాం. అలాగే వారికి ఇష్టం లేని దాన్ని మనము ఇష్టపడం. వారిని అనుసరించడానికి మనం ఎక్కువగా ప్రయత్నం చేస్తాం. అలాగే ఎవరైతే దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తారో అలా ప్రేమించే వారికంట ఎంతో నెమ్మది ఉంటుందంట. ఎందుకని? ఎప్పుడైతే మనం దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తామో అది అనుసరించడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే దేవుడు చెప్పిన ప్రతి విషయం మనం అనుసరించడానికి ప్రయత్నం చేస్తామో మనలో పాపము, భయము, లేకపోతే ఈ లోకం పట్ల వ్యామోహము ఏమీ ఉండదు. అలాగే దేవుడిచ్చే సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకుని ఉంటాం కాబట్టి ఎంతో నెమ్మది కలిగి ఉంటాం. అలాగే మనం తూలిపోవడానికి, తొట్టిల్లిపోవడానికి కూడా కారణమేమీ ఉండదు. ఎందుకనంటే మనం ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తామో పాపం అనే ఆలోచనే మన మనసులోనికి రాదు. దేవుడు చెప్పినట్లు జీవిస్తాం కాబట్టి మనం పడిపోవడానికి ఆస్కారం ఉండదు. అంతేకాక ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే యథార్థవంతులుగా ఆయన పట్ల ఉంటారో వారి చుట్టూ ఆయన ఒక కంచె వలె ఉంటారు, ఒక రక్షణగా ఉంటారు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే అని చెప్తారు. ఆయన నిత్యం మనల్ని కాచి కాపాడుతూ ఉంటారు. కాబట్టి మనం తూలి తొట్టిల్లడానికి కారణం అంటూ ఏమీ ఉండదు. దేవుడే మనకి రక్షణగా ఉంటారు, మన కోటగా, మన ఆశ్రయదుర్గంగా ఆయన ఉంటారు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ పడిపోము. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తామో, మనస్ఫూర్తిగా ప్రేమించి అనుసరిస్తామో, ఆయన చెప్పినట్లు జీవించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు మనకి ఎంతో నెమ్మది ఉంటుందంట. మనలో చాలామంది ఏం చేస్తామంటే నామకార్థంగా వెళ్ళాలి కాబట్టి చర్చికి వెళ్ళడం, చదవాలి కాబట్టి బైబిల్ చదవడం చేస్తూ ఉంటాం. అలా కాక ఆ బైబిల్ని, ఆయన ఆజ్ఞల్ని, ఆయన చెప్పిన మాటల్ని ప్రేమించగలగాలి. ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో అప్పుడు మనం అనుసరించడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన చెప్పినట్లు జీవిస్తాం. అప్పుడు మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటివి ఏది ఉండదు. మనల్ని కదిలించగలిగేది ఈ లోకంలో ఏది ఉండదు. కాబట్టి అట్లు ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారంగా ప్రతి ఒక్కరూ ఉండాలి అని కోరుకుంటూ వందనాలు.